ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి తీసుకొస్తా. కూర్చో. నక్షు డార్లింగ్. ఏంట నక్షి డార్లింగ్? ఆ, చంప పగిలిపోద్ది. ఓ, కాయలు మగ్గితే పళ్ళవడం సహజ నక్షు. నక్షి ఏంట్రా నక్షు? ఏదో పక్షిని పిలిచినట్టు. అంటే మనం ప్రేమ పక్షులం కదా, ముద్దుగా నక్షు అని పిలుచుకుంటున్నాను. నా ముద్దు పేరు చెర్రీ అన్నమాట. అందరిలో పిలవకూడదు అనుకుంటే చే అని పిలుచుకో, నాకేం ప్రాబ్లం లేదు. చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా. నీ పని అయిపోయింది. నీ సంగతి మా మమ్మీకి చెప్తాను. నక్షు పాపా, రా రా చెప్పు. చెప్పుకో. నువ్వు అత్తయ్యకి చెప్తే నేను మావయ్యకి మంచిగా సినిమా చూపిస్తా. ఏం చూపిస్తావురా? టట్టడోయ్. మా గగన్ బావ నాకే సొంతం. ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు. ఈ వీడియో చూపిస్తూ నీ లవ్ స్టోరీ ఆడియో వినిపిస్తాను అంటే నువ్వు మా అన్నయ్య కోసం చచ్చిపోవడానికి ట్రై చేయడం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన కహాని మొత్తం చెప్పేస్తాను. రేయ్, ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను ప్రేమించాలి, అంతే. దట్స్ ఇంపాసిబుల్. ఆ? నెమ్మదిగా అదే పాసిబుల్ అవుతుందిలే నక్షు. పోన్లే, ఈసారికి ఒక మంచి కాఫీ కలుపుకునిరా, అది చాలే. నేను నీకు కాఫీయా? ఏ తేవా మావయ్యా? ఆగురా ఆగురా, తెస్తాను. నాతో పెట్టుకుంటావా? ఏరా, కాఫీ తేవడానికి ఒప్పుకుందా? తేవడం ఏంటి, తనే కలిపి మరీ తీసుకురావడానికి వెళ్ళింది. నేను నమ్మను. నమ్మవు కదా? ఓకే, ఒక్క 2 నిమిషాలుండు. తనే కాఫీ కలుపుకుని తీసుకొస్తుంది. నిజంగా తను కాఫీయే కలిపి తెస్తే ఏ విషయమో వేసి తెస్తుంది. అదే కాదనుకుంటే ఉప్పు కారువైనా వేసి తెస్తుంది. కప్పు తీసుకుని వయ్యారంగా నా నక్షు డార్లింగ్ నా దగ్గరికి వస్తుంది. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగలయ్యా. ఎలా వస్తుందో నేను చూస్తాను. నేను కాఫీ తాగడమే కాదే, ఆ ఎంగిలి నా నక్షుకి తాగిస్తా. ఈరోజు నీకు హార్ట్ అటాక్ ఖాయం. అంగప్పార్. అంటే చెర్రీకి పాపం బాగా హెడ్ఏక్ గా ఉందంట, అందుకే ఈ కాఫీ. మరీ షుగర్ ఎక్కువేసావండి నక్షత్ర. ఒక్క స్పూనే వేసాను చెర్రీ, ఎక్కువ అవదే. కావాలంటే ఒక్కసారి నువ్వు తాగి చూడవా? నేనా? నీ ఎంగిల్ తాగాలా? తాగవా? అయితే మావయ్య తాగుతాను. అత్తయ్యా. భూమి, అమ్మా భూమి, నిన్ను చూసి చాలా సంవత్సరాలు అయిపోయినట్టుంది భూమి. నిశ్చితార్థంలో నిన్ను చూశానే గాని ఏది నీ స్పర్శ ఎక్కడుంది? ఇలా హత్తుకొని ఆనందించే ఆ క్షణం ఆ రోజు లేదే. నాది కూడా సేమ్ ఫీలింగ్ అత్తయ్యా. ఏది ఇంకొక్కసారి పిలు. అత్తయ్యా.
ఇంకొక్కసారి పిలవ్వా? అత్తయ్యా, ఏమైంది అత్తయ్యా? ఈ పిలుపు వింటానో లేదోనని ప్రతి క్షణం కుమిలిపోతూనే ఉండేదాన్ని. నువ్వు మా ఇంటికొచ్చాక వింటానన్న ఆశ చిగురించింది. వచ్చేస్తావు కదా, ఇక నా ఆశ తీరిపోయినట్టే. రండత్తయ్యా, దర్శనం చేసుకుందాం. పద. దీర్ఘాయుష్మాన్ భవ శుభమస్తు. అమ్మా, పేరు గోత్రనామాలు చెప్పండి. గగన్, భూమి అండి. అదేంట్రా వచ్చి ఇంతసేపు అవుతున్నా నా కూతురు భూమి పెళ్లి సెట్ అయింది, నువ్వు తప్పకుండా రావాలని ఒక్క మాట కూడా చెప్పవేంట్రా? అంటే ఇంకా మేం పెళ్లికాళ్లు పంచడం మొదలు పెట్టలేదు. ప్రత్యేకంగా మీ ఇంటికొచ్చి ఇన్వైట్ చేద్దామని ఆగాం. అంతే కదా పూర్వ? అవునవును, అంతేగా. అయినా మిమ్మల్ని పిలవకుండా మా ఇంట్లో ఏ శుభకార్యమైనా చేశావా? అది కరెక్టేలే. ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయే ప్రయాణమేరా మన జీవితం. జీవితాంతం అదే పంతాల్ని పట్టింపుల్ని పట్టుకొని కూర్చోలేం కదా. శత్రుత్వాన్ని మర్చిపోయి గగన్కే మీ అమ్మాయినిచ్చి పెళ్లి జరిపించడం చాలా సంతోషంగా ఉందిరా. అలాగే శారదా కేపీ ఒకటై పెళ్లి పత్రికలు పంచడం చూడ ముచ్చటగా ఉందనుకో. మొత్తానికి రెండు ఫ్యామిలీలు ఒకటైపోతున్నాయి. లేదు, రెండు ఫ్యామిలీలు ఎప్పటికీ ఒక్కటి కాలేవు. నువ్వు చెప్పినట్టు జీవితం చిన్నదే అయినా మారే మనస్తత్వాలు కావు మావి. అదేంట్రా, మరి ఈ పెళ్లికెందుకు ఒప్పుకున్నావు? ఆ గగన్ని మా భూమి ప్రేమించిందన్న చిన్న కంచంతో మా బావ ఈ పెళ్లికి ఒప్పుకున్నారన్నయ్య గారు. అయ్యో, నేను తప్పుగా అర్థం చేసుకుని మిమ్మల్ని బాధపెడుతున్నానేమో. సారీరా. సారీ చెల్లమ్మా. ఆ గగన్ ఫ్యామిలీ వల్ల ఎప్పుడు మాకు బాధలేలండి. కానీ ప్రశ్న అది కాదు. ఆ కేపీ శారద కలిసి పెళ్లి పత్రికలు పంచుతున్నారన్నారే, అది 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 మీరెప్పుడు చూశారు? ఎక్కడ చూశారు? నిన్న వశిష్ఠ ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి బయటకు వస్తుండగా కనిపించారమ్మా నాకు. ఎందుకైనా మంచిదని ఒక ఫోటో కూడా తీశాను. ఇదిగోండి.